ప్రణవం అంటే ఓంకారము. ఓంకారం అనేది శబ్ద పరబ్రహ్మం. అంటే ఆది నుంచి ఓంకారం అనేది ఆ శబ్దం నుంచే మొత్తం సృష్టంతా మొదలైంది కాబట్టి, ఆ శబ్దము మూల శబ్దము అనంటారు. ఆ మూల శబ్దాన్ని మనం తెలుసుకోవాలి అనంటే గనక, దాని గురించి పూర్తి జ్ఞానం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ప్రణవ ప్రణవమనేది శబ్దం ఒకటే కాదు. ఆ శబ్ద తరంగము పట్టుకోగలిగితే కనుక, మనలో కూడా అదే శబ్దము ఉంది అని అర్థమైతే కనుక, ఆ శబ్దంతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అంటే ఆ ఓంకారంతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ప్రణవానికి అర్థము అనంటే అది మాటలతో జస్ట్ ఒక అర్థం చెప్పేది కాదు అది. ఉన్నదంతా ఆ శబ్ద పరబ్రహ్మం అన్నప్పుడు, దాన్ని ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే, మూలము అంటే ఉన్న చైతన్యానికి లేకపోతే భగవంతుని యొక్క శక్తికి ఆ మూలము ఓంకారము అని చెప్తాం. శబ్ద పరబ్రహ్మము అని చెప్తారు. అది మాటలతో చెప్పి చిన్నగా చెప్పడం తప్పించి, ఒరిజినల్‌గా అయితే ఆ శబ్దాన్ని మనం అనుభవించినప్పుడు వచ్చే అనుభూతికి మాటలు లేవు. అందుకని అర్థం పారమార్థము అన్నప్పుడు, ఆ పారమార్థం వైపు తీసుకువెళ్ళేదే ప్రణవము.